మంచిది. ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికి వందనాలు. యోబు గ్రంథము 28వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము గలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలుగజేయుదురు. గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమ్యాంతముల వరకు సంచరింతురు. దేవుడి మాటలు మనకు అర్థమవుటకు సహాయం చేయనుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యోబు యొక్క స్నేహితుడైనటువంటి షుహీయుడైనటువంటి బిల్దదు మాట్లాడిన మీదట యోబు ఇలా మాట్లాడుతూ వచ్చాడు. యోబు అనేటువంటి దైవజనుడిని నిందించటానికి, హింసించటానికి, మాటలతో బాధ పెట్టడానికి ఎక్కువగా ఇష్టపడినటువంటి స్నేహితులు 3 ఉన్నారు కదా. యోబుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 3 స్నేహితుల పేర్లు చెప్తారా? యోబు యొక్క 3 స్నేహితుల పేర్లు యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. తేమానీయుడైన ఎలీఫజు, షూహీడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అని రాయబడి. ఈ 3 యోబు గురించి చిత్రంగా మాట్లాడారు, బాధను పుట్టించేటట్టుగా మాట్లాడారు, వేదన కలిగించేటట్టుగా మాట్లాడారు. ఆ తరుణములో యోబు మాట్లాడుతూ, వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు. ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు అని ఆయన సందర్భంలో మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ వెండి మన దృష్టిలో విలువైందే కదా. తర్వాత సువర్ణము కూడా మనకు విలువైందే, అంటే బంగారు కూడా విలువైందే. మూడవదిగా ఇనుము కూడా చాలా విలువైందే. ఇనుము కదా అని చెప్పేసి దాన్ని పక్కన పడేయడానికి లేదు. ఇనుము కూడా చాలా రేటు పెరిగిపోయింది. తర్వాత రాగి కూడా తీస్తారంట, రాగి కూడా విలువైంది. అంటే ఎట్టకేలకు దేవుడు సృష్టించినటువంటి ఈ భూమి లోపల నుంచి తీసే ప్రతిదీ కూడా చాలా విలువైంది అనే విషయాన్ని మనం గమనిస్తాం. అయితే వీటన్నిటికంటే విలువైనది, అమూల్యమైనటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. అమూల్యమైనది అని అంటే అర్థం ఏంటంటే వెలకట్టలేనిది. చెప్పండి. బంగారుకు వెల కడతాం కదా, వెండికి వెల కట్టగలము, ఇనుముకు కూడా వెల కట్టగలం, ఇంకా రాగికి కూడా వెల కట్టగలము, కంచుకు కూడా వెల కట్టగలము. ఇంత అని దాని యొక్క రేటు చెప్పగలరు కదా. కానీ పరిశుద్ధ గ్రంథంలో వెల కట్టలేనివి కొన్ని ఉన్నాయి. వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి అమూల్యమైన విషయాలు? అమూల్యమైనవి అంటే అర్థం ఏంటంటే వెల కట్టలేనివి, అంచనా కూడా వేయలేనటువంటివి, చాలా విలువ కలిగినవి. ఏవైతే విలువ కలిగినవి చెబుతున్నామో వాటన్నిటికంటే విలువైనటువంటి వాటిని ఏమంటారంటే అమూల్యమైనవి అని అంటాం. ఓకేనా? కాబట్టి ఈ అమూల్యమైనవి పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే ఉన్నాయో వాటిని మనం ఈ రాత్రి వేళ ధ్యానం చేద్దాం. అమూల్యమైనవి పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడ్డాయో వాటిని ఈ సమయంలో ధ్యానము చేద్దాం. మొదటిది చూడండి, కీర్తన గ్రంథము 36వ కీర్తన 7వ వచనం చదువుతారా? దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచు ఉన్నారు. ఇక్కడ దేవుని సేవకుడైనటువంటి దావీదు భక్తుడు దేవుని కృపను గురించి మాట్లాడుతూ దేవుని కృప ఎలాంటిది? అమూల్యమైనది అంటున్నాడు. దేవుని కృప పర్వాలేదు, దేవుని కృప పర్వాలేదు అని చెప్పట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది అంటున్నాడు. హల్లెలూయా. దేవుని కృప ఇంత అమూల్యమైనదని దావీదు భక్తుడు ఎలా చెప్పగలుగుతున్నాడు? చెప్పండి, ఎలా చెప్పగలుగుతున్నాడు? ఎంతో అమూల్యమైనది, ఎంతో విలువైనది, సాటి లేనిది అని ఎలా చెప్పగలుగుతున్నాడు అని అంటే, ఆయన గొర్రెలు కాసుకున్నటువంటి ఆయనను దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? రాజసింహాసనం మీదికి ఆయనను తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. అంటే దేవుని కృప అంటే ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు అర్హత లేనటువంటి దానిని అనుభవించటానికి, అర్హత లేని దాన్ని అనుసరించటానికి
దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని ఏమంటారంటే గాడ్స్ గ్రేస్ అంటారు. ఓకేనా? కొంతమంది బైకుల మీద రాసుకుంటారు ఏమని, గాడ్స్ గ్రేస్ అని రాసుకుంటారు. అంతేనా? ఇంకా కొంతమంది ఏం రాసుకుంటారంటే నా కృప నీకు చాలును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. హల్లెలూయా. దేవుని కృపచేతనే మనం ఏమయ్యామంట, రక్షింపబడ్డాం. బా, ఎంత మంచి మాట. దేవుని కృపచేత మనం రక్షింపబడ్డాం. దేవుని కృపచేతనే దావీదు భక్తుడు రాజసింహాసనం ఎక్కాడు. దేవుని కృపచేతనే మనం అందరం ఈ రోజున బ్రతుకుచూ ఉన్నాం. అందుకని దేవుని కృపను ఎప్పుడు కూడా ఈజీగా చెప్పకూడదు. నన్ను ఎవరైనా అడిగితే ఎలా ఉన్నారు బ్రదర్ అని అంటే నేను అంటాను, దేవుని కృపను బట్టి మీ అనుదిన ప్రార్థన బట్టి నేను బాగానే ఉన్నానని చెప్తాను. అందుకనే ప్రియులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నిజంగా నేను ఇక్కడ నిలబడడానికి ఆయన కృప ఎంతో అమూల్యమైనది. మీరు కూర్చోవడానికి, రక్షణ పొందటానికి, మనమందరం దేవుని సన్నిధిలో ఉండడం అనేది దేవుని అమూల్యమైనటువంటి కృప. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని కృప ఎంతో అమూల్యమైనది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? అంటే దేవుని యొక్క కృపలో కొనసాగుతున్న మనము సమృద్ధి అయిన కృప నాకు దయచే ప్రభు అని అడుగుతాం, కరెక్టే. కానీ సమృద్ధి అయిన కృప మన మీద ఉండులాగన ప్రవర్తిస్తున్నామా, బ్రతుకుతున్నామా, అడుగుతున్నామా, ఆశిస్తున్నామా లేదనేది మనం ఆలోచన చేయాలి. సరే, ఏదేమైనప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథము ప్రకారము అన్నిటికంటే అమూల్యమైనది ఏంటంటే దేవుని యొక్క కృప. కాబట్టి దేవుని యొక్క కృప అమూల్యమైంది. కాబట్టి ఈ అమూల్యమైన కృపను వెలకట్టగలమా చెప్పండి? వెలకట్టలేనిది కదా. విలువ ఏమైనా దానికి ఇవ్వగలమా? ఏదైనా డబ్బుని ఇవ్వగలమా? ఏదైనా మనం చేయగలమంటే ఏది మనం చేయలేం కదా. ఏది కూడా మనము చేయలేం. కాబట్టి దేవుని కృపను మనం ఎప్పుడు కూడా వ్యర్థం చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదు? దేవుని కృపను మనం వ్యర్థం చేసుకోకూడదు. బైబిల్లో దేవుని కృపను అర్థం చేసుకొని అనుసరించినటువంటి వ్యక్తి ఉన్నాడు, దేవుని కృపను వ్యర్థం చేసుకొని చివరికి ప్రాణం పోగొట్టుకున్న వ్యక్తి కూడా ఉన్నారు. ఎవరు చెప్పండి? వాళ్ళిద్దరు కూడా రాజులే. ఎవరు వాళ్ళు? సౌలు, దావీదు కదా. వీళ్ళిద్దరు కూడా దేవుని కృపచేతనే ఎన్నుకోబడ్డారు. దేవుని కృపచేతనే రాజులుగా స్థిరపరచబడుతూ ఉన్నారు. దేవుని కృపచేత నడిపించబడుతూ ఒక్కసారిగా సౌలు ఏం చేశాడు? ఆయన చేయకూడని పని బలి అర్పణ చేసి దేవుని సేవకుని పక్కన పెట్టేసి ఆయన చేసిన కారణాన్ని బట్టి దేవుని కృప ఆయనకు దూరం అయిపోయింది. అయితే దావీదు భక్తుడు చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ దేవుని కృపలో తన జీవితం ముందుకి కొనసాగించాడు. కాబట్టి నా జీవితాల్లో ఈ యొక్క కృప, అమూల్యమైనటువంటి యొక్క కృపను మనం ఎప్పుడు కూడా వ్యర్థం చేసుకోకుండా ఉండాలి. కాబట్టి దేవుని కృప అమూల్యమైనది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. బంగారును విస్తారమైన ముత్యములను కలవు, తెలివిని ఉచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అన్నాడు. హల్లెలూయా. రెండవది ఏంటంటే ప్రియులారా, బంగారం ఉంది, ముత్యములు కూడా ఉన్నవి. వీరెన్నిటికంటే కూడా తెలివిని ఉచ్చరించే పెదవులు అమూల్యమైన సొత్తు అంట. అంటే మన అందరికీ పెదాలు ఉన్నాయి. మన పెదాలు ఏం పలకాలి? కొంతమంది పెదాలు అబద్ధాలు పలుకుతాయి కదా. కొంతమంది పెదాలు ఏం చేస్తూ ఉంటాయి? కొంతమంది పెదాలు ఏం చేస్తుంటాయి? బూతులు మాట్లాడుతుంటాయి. కొంతమంది పెదాలు ఏం చేస్తూ ఉంటాయి? అబద్ధాలు ఆడుతూ ఉంటాయి. మరి కొంతమంది పెదాలు సనుగుతూ ఉంటాయి. మరి అందుకే దేవుడు మనకి ఇచ్చినటువంటి పెదవులతో మనం ఏం ఉచ్చరించాలి అని అంటే, నోటికి బూతులను మనం ఉచ్చరించకూడదు, అబద్ధాలు మనం ఉచ్చరించకూడదు, శాపనార్థాలు మనం ఉచ్చరించకూడదు. కానీ ఏం ఉచ్చరించాలి? తెలివి కలిగించే మాటలను మనం ఉచ్చరించాలి. ఎదుటి వ్యక్తులకు తెలివి కలిగించే మాటలు. కొంతమందికి ఎన్ని చెప్పినా సరే తెలివి పనిచేయదు, జ్ఞానం పనిచేయదు, బుర్ర అసలు పనిచేయదు కదా. కానీ మనం మాట్లాడితే అవతల వ్యక్తికి తెలివి వచ్చేటట్టుగా మనం మాట్లాడాలి. ఉన్న తెలివి కూడా పోగొట్టేటట్టుగా మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు సుమా. కొంతమంది మాట్లాడితే ఇంత తెలివి ఎట్లా వచ్చింది నీకంటే, పలాని వ్యక్తి మాట్లాడుతుంటే ఆయన దగ్గర ఉన్నాను కాబట్టి నేను నేర్చుకున్నాను. బైబిల్లో మనం చూడొచ్చు, జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను ఉన్నాడు. సొలొమోను యొక్క జ్ఞానాన్ని పరిశీలన చేయడానికి, ఆయన జ్ఞానపు వాక్కులు వినడానికి ఎక్కడి నుంచి వచ్చారంట?
షేబా దేశం నుండి రాణి వచ్చింది. ఎంతో దూరము కొండలు అడ్డంగా ఉన్నా సరే వాటిని తొలిపించుకొని పడవ ప్రయాణాన్ని ఏర్పాటు చేసి సముద్రాల గుండా ఆమె వచ్చి ఆయన తెలివి కలిగిన మాటలు వినడానికి వచ్చిందంట. అందుకే మన మాటలను ఎదుటి వ్యక్తులు వినడానికి, తెలివిని కలిగించడానికి తగినటువంటి మాటలుగా ఉంటే అవి బంగారు కంటే, ముత్యముల కంటే అవి ఎలాంటివి? అమూల్యమైనవి. అమూల్యమైనటువంటి మాటలు మన నోటికి రావాలి. చాలా విలువైన ఆ వ్యక్తి నోరు తెరుస్తున్నాడు అంటే ఏ మంచి మాట చెబుతాడో అని ఎదురు చూడాలి మనం. అలా ఎదురు చూడగలిగితే తప్పకుండా మనకు తెలివిని దేవుడు ఇస్తాడు. అందుకే మన వాక్యం వినే ముందుగా, ప్రభువా నీ మాటల చేత నాకు తెలివిని, జ్ఞానమును నాకు దయచే ప్రభువా, నిలబడుతున్న నీ దాసుని ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని ఒక మంచి ఉద్దేశం చేత నీ పెదవుల గుండా నువ్వు ప్రార్థన చేయగలిగితే నిజంగా ఎంతో తెలివిని కలిగించేటువంటి అమూల్యమైనటువంటి మాటలు సేవకుని పెదాల గుండా దేవుడిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము తెలివిని ఉచ్చరించేటువంటి పెదాలు కలిగిన వారిగా ఉంటే ఇలాంటి పెదాలు ఎలాంటివంట? అమూల్యమైనవి. దేవుని పెదాలు అమూల్యమైనవి కనుక దేవుని మాటలు కూడా మనకు ఏమవుతున్నాయి? అమూల్యమైనవిగా మన ఎదుట పెట్టాడు. అందుకే ఈరోజు మనకు అంతో ఇంతో జ్ఞానం వచ్చింది. దేవుని వాక్యమే లేకపోతే మన జీవితాల్లో ఏ జ్ఞానం మనకు లేనే లేదు. భక్తుడు అంటాడు 119వ కీర్తనలో ఈ మాట అన్నాడు. చదవండి ఒకసారి. 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన 130 వచనం చదువుదామా? నీ వాక్యములు వెల్లడెగుటతోననే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. చూడండి, దేవుని వాక్యము తెలివిని కలిగిస్తుంది. అంటే దేవుని వాక్యము దేవుని పెదాల నుంచి వచ్చినటువంటి మాటలు కాబట్టి ఆ మాటల చేత మనకేం కలుగుతుంది? తెలివిని ఇస్తుంది. అందుకనే మనము రోజు కూడా దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. అలాగే మన పెదవులతో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. మన పెదవులతో దేవుణ్ణి మహిమపరచాలి. మన పెదవులతో ఎవరిని కూడా దూషించడానికి వీలు లేదు ప్రియులారా. కాబట్టి తెలివిని కలిగించే పెదవులు ముత్యముల కంటే అమూల్యమైనవి, బంగారు కంటే కూడా అమూల్యమైనవి. అందుకే మన పెదాలను ఇంతవరకు ఎందుకోసం వాడుకున్నా మనకు తెలియదు, కానీ ముత్యము కంటే, బంగారు కంటే అమూల్యమైనని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తికి తెలివిని కలిగించేదిగా ఉండేటట్టుగా మన మాటలు ఉండాలి. అయితే కొన్నిసార్లు మన మాటలు అలా ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. కానీ దేవుని మాటలు ఎప్పుడైనా చూడండి, అవి ఎప్పుడు కూడా మనకు తెలివిని కలిగించేటువంటి మాటలే. ఈ తెలివిని కలిగించిన మాటలు ఎక్కడికి తీసుకొస్తాయనంటే చూడండి, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. ఇక్కడ చూడండి, ఒక రాయి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాయి ఎలాంటిదట? పునాది రాయి అన్నాడు, పరిశోధింపబడిన రాయి అన్నాడు, తర్వాత అమూల్యమైన రాయి అన్నాడు, స్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నాడు. ఎవరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. పునాది అయినటువంటి రాయి. అందుకనే తెలివి కలిగించే మాటలు ఎక్కడ తీసుకొస్తాయంటే ఈ పునాది అయినటువంటి అమూల్యమైనటువంటి తలరాయి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఈ తెలివి కలిగించే దేవుని మాటలు మనల్ని ఏం చేస్తాయి? అక్కడికి తీసుకొని వస్తాయి. ఇల్లు కట్టువాడు తృణీకరించిన రాయి, తీసివేసిన రాయి మూలకు తలరాయి ఆయను అని రాయబడింది కదా. కాబట్టి అది ఎవరి గురించి రాయబడిందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించే. పునాది రాయి వేసిన వాడు దేవుడే, పరిశోధింపబడిన రాయి ఆయనే. శోధనల చేత, శ్రమల చేత, ఇబ్బందుల చేత, ఇరుకుల చేత ఆయన పరిశోధింపబడ్డాడు. ఒకసారి మనం చదువుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎవరి గురించి ఈ మాట అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించే. ఆయన శోధింపబడ్డాడు, శ్రమ పొందాడు, అలాగే శోధింపబడి వారికి సహాయము కూడా చేయగలడు. ఎక్కడ శోధింపబడ్డాడు అంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు మీరు తర్వాత చదివితే అక్కడ యేసు ప్రభు వారు అపవాదైన సాతాను చేత
శోధింపబడ్డాడు, పరిశోధింపబడ్డాడు. ఆ పరిశోధనలో ప్రభు విజయాన్ని పొందుకున్నాడు కానీ అపజయాన్ని పొందుకోలేదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు శోధనలో ఉన్న వారికి సహాయం చేస్తాడు కానీ ఆయన ఎవరు శోధించేవాడు కాదు. ఆయన ఎవరు పరిశోధించేవాడు, పరీక్షించేవాడు. ఉదాహరణకి అబ్రహామును దేవుడు పరీక్షించాడా లేదా? ఖచ్చితంగా ఆయన పరీక్షించాడు. ఆ పరీక్షలు అబ్రహాము కూడా జయము పొందుకున్నాడు. కాబట్టి అమూల్యమైనటువంటి రాయి అయినా, తలరాయి అయినా, అలాగే పరిశోధింపబడిన రాయి అయినా సంఘానికి పునాది అయినటువంటి రాయిగా ప్రభు అయిన యేసుక్రీస్తు. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అన్నాడు. చూడండి, అమూల్యమైనటువంటి రావి యొద్దకు వచ్చినప్పుడు బంగారు కంటే సువర్ణం కంటే విలువైనది ఏంటో తెలుసా? విశ్వాసము. వినుట వలన ఏమొస్తుంది మనకు? రోమా 10:17 ప్రకారము వినుట వలన విశ్వాసం వస్తుంది. అది కూడా ఎవరి గురించి వినుట వలన? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వినుట వలన మాత్రమే మనకు విశ్వాసం వస్తుంది. అయితే ఈ విశ్వాసాన్ని ఏమంటున్నాడంటే, అగ్ని చేత సువర్ణం పరీక్షింపబడుతుంది. అలాగే బంగారు కంటే విలువైనటువంటి విశ్వాసం కలిగిన మన జీవితాల్లో కూడా మనకు శోధనల చేత మనం కూడా పరీక్షింపబడతాము. పరీక్షింపబడిన తర్వాత మనము సువర్ణముగా మారుతాము అనే విషయాన్ని యోబు భక్తుడు కూడా మాట్లాడతాడు. అందుకనే అమూల్యమైనటువంటి రాయి దగ్గరికి వచ్చిన తర్వాత మన విశ్వాసం ఏంటి? ఆ విశ్వాసము ప్రజలకు ఎవరికి అర్థం కాదు కానీ ఆ విశ్వాసము దేవుని దృష్టిలో ఎలాంటిది తెలుసా? అమూల్యమైన విశ్వాసం. అది ఈ అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని మనం విడిచిపెట్టకూడదు. హెబ్రీ పత్రిక 11:6లో ఈ మాట ఉంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండట అసాధ్యము. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి చాలామంది వచ్చినప్పుడు కూడా మీకు విశ్వాసం ఉందా అని అడిగాడు కదా. మీ విశ్వాసం చొప్పున మీకు కలుగునుగా కన్నాడు, జరుగునుగా కన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అన్నాడు. కాబట్టి ప్రియులారా, విశ్వాసం చాలా గొప్పది. రాహాబు అనేటువంటి ఒక వేశ్య మరి యెహోషువ పంపించినటువంటి వేగుల వారిని ఇంట్లోకి చేర్చుకుంది. కారణము ఆమెలు విశ్వాసం ఏంటో తెలుసా? వీళ్ళ యొక్క దేవుడు ఈ యొక్క యెరికో పట్టణాన్ని ఖచ్చితంగా వాళ్ళ చేతికి అప్పగిస్తాడు, మేమంతా నాశనం అయిపోతాం, దయచేసి అయ్యా మీరు నాశనం చేసేటప్పుడు నన్ను నా కుటుంబాన్ని మీరు ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోనండి అని చెప్పింది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోనండి, మమ్మల్ని కాపాడండి, వారితో పాటు మమ్మల్ని చంపొద్దండి అని చెప్పేసి ఆమె బ్రతిమలాడినప్పుడు నిజంగా వారి ఇంటికి ఏం కట్టారంట? ఎర్రటి దారాన్ని కట్టారు. ఆ దారం కట్టబడిన ఆ ఇంటిలో ఉన్నటువంటి వేశ్యైన రాహాబు తన యొక్క కుటుంబీకులు వారంతా కూడా కాపాడబడ్డారు. కాబట్టి అక్కడ ఏం కనపడుతుందంటే విశ్వాసం. అందుకనే సువర్ణము కంటే, వెండి కంటే, ఇనుము కంటే, రాగి కంటే, లోకంలో మనకు కనపడేటి విలువైన సొత్తులన్నిటికంటే కూడా విలువైనది, అమూల్యమైనది ఏంటంటే 4వ భాగంలో విశ్వాసము. అందుకే నీకు విశ్వాసం ఉందా అని అంటే ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి మనము? తప్పకుండా నాకేముంది? విశ్వాసము ఉంది అంటాం కదా. విశ్వాసం అంటే నీ క్రియలు చూపి అంటారు కొంతమంది. ఏమంటారు? విశ్వాసం ఉంటే క్రియలు కూడా కావాలి. క్రియలు లేని విశ్వాసం అంట మృతమైనదని బైబిల్లో రాయబడింది. మన క్రియలు ఉండాలి. మనకు విశ్వాసం ఉందంటే మన జీవితంలో వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి కదా. మన కష్టాల్లో విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి, కలవరము అనేది విడిచిపెట్టుకోవాలి, చింతించకుండా దేవునిపైన మనం ఆధారపడాలి. క్రియలు కావాలి. అనారోగ్యం వచ్చినప్పుడు నేను చచ్చిపోతాననే భయం మనకు ఉండకూడదు. నా ప్రభువు నన్ను తప్పకుండా స్వస్థపరుస్తాడు, పడిపోయినప్పుడు నా తప్పకుండా తిరిగి లేపుతాడు కదా. ఇలాంటి విశ్వాసం చాలా అవసరం. యాకోబు పత్రికలో విశ్వాసం గురించి కొన్ని మాటలు రాయబడింది, చదవండి. 2వ అధ్యాయము 18వ వచనం, అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరుచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు నమ్మి వణుకుచున్నవి, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియ వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అన్నాడు. హల్లెలూయా.
అబ్రహామును జ్ఞాపకం చేసి, అబ్రహాముకు విశ్వాసం ఉంది, విశ్వాసంతో పాటు క్రియ అంటే ఏంటి? పని కదా. ఏం చేశాడు ఆయన పని విశ్వాసం ద్వారా? ఆయన విశ్వాసం ఎంతటిది అంటే 24వ వచనం చూడవచ్చు మనము. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, మనుషుడు విశ్వాస మూలముగా మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడిని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించితిరి. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము కూడా మృతము అంటున్నాడు. చూసారా? అంటే విశ్వాస విషయంలో అబ్రహామును జ్ఞాపకం చేస్తున్నాడు, అలాగే రాహాబును కూడా జ్ఞాపకం చేశాడు. అంటే వాళ్ళ లోపల విశ్వాసం ఉంది, దాంతోపాటు ఇంకా ఏముంది? క్రియ ఉంది. ఉదాహరణకి, దేవుడు నా యొక్క కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసం నీకు ఉన్నప్పుడు ఏం చేయాలా? క్రియ చేయాలి. ఏంటా క్రియ చేయాలి? దావీదు భక్తుడు అన్నాడు, దేవా నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండులాగున దీనిని ఆశీర్వదించు అన్నాడు. ప్రార్థన చేశాడు ఆయన, నా కుటుంబాన్ని నువ్వేం చేయాలా? ఆశీర్వదించు. క్రియ. నీకు విశ్వాసం ఉంటే సరిపోదు, మోకరించి ప్రార్థన చేస్తే అదొక క్రియ. అబ్రహాం యొక్క విశ్వాసపు క్రియ ఏంటో తెలుసా? తన ఏకైక కుమారుణ్ణి చనిపోయినా సరే ఇస్సాకు లాంటి వాడిని దేవుడు మరలా బ్రతికించగలడు అనేటువంటి ఒక మంచి విశ్వాసం, క్రియ అది. రాహాబు కూడా లాంటి విశ్వాసం కలిగి క్రియ చేసింది. కాబట్టి మన జీవితాల్లో మనము విశ్వాసం కలిగి ఉంటే చాలదు, క్రియలు కూడా మనకు చాలా అవసరం. నేను అనుకున్నాను వచ్చేటప్పుడు వర్షం ఎంతన్నా పడని మేము పోయి చర్చిలో కూర్చున్నాక పడితే బాగుండు అనుకున్నా, తగ్గిపోయింది అనుకున్నా, ఇల్లు దాటి లోపల మొత్తం తడిచిపోయినాం. అంటే నేను విశ్వాసంతో ఆడ తగ్గిపోతుంది అని చెప్పి అన్నీ కూర్చుని సరిపోద్దా? విశ్వాసం అనేది ఎప్పుడు కూడా క్రియను దాల్చాలి. ఏం దాల్చాలి? ఒక తల్లి కావాలంటే ఆమె గర్భం దాల్చాలా లేదా? గర్భం దాల్చకుండా తల్లి అయిందనుకోండి, నమ్ముతారు ఎవరైనా? నమ్ముతారో చెప్పండి? ఎవరు నమ్మరు. నమ్మినా సరే అది నమ్మశక్యము కాని విషయం కదా. ఒక స్త్రీ తల్లిగా కనబడాలంటే మొదట గర్భిణి కావలసిందే కదా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో విశ్వాసం చాలా అమూల్యమైంది. అందుకనే విశ్వాసం మీలో ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మన విశ్వాసాన్ని ఆయన ఎప్పుడు అర్థం చేసేవాడు కానీ కాదు. విశ్వాసం అనవసరంగా దేవుని మీద విశ్వాసం ఉంచానే అనుకోకూడదు మనం. యెషయా గ్రంథం 26:3లో ఒక మాట ఉంది. ఏంటంటే అక్కడ, ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉండునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. హల్లెలూయా. విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు కలవరపడడు. విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు కూడా ఆధారపడతాడు దేవుని మీద. అర్థమవుతుంది కదా? విశ్వాసం ఉంచిన వాడు ఎప్పుడు కూడా ఆధారపడతాడు కానీ కలవరపడడు. అందుకని అమూల్యమైన రాయి దగ్గరికి వచ్చిన వాడు కలవరపడని కూడా యెషయా గ్రంథంలో మనం చూసాం. కాబట్టి విశ్వాసము మనలో ఉంటే క్రియలు కూడా చాలా అవసరం. ఈ క్రియలు కూడా ఉన్నప్పుడు మన విశ్వాసం ఏమైందంటే ఫలభరితంగా దేవుడు ఫలింపజేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము మూలరాయి అయినటువంటి అమూల్యమైనటువంటి రాయి అయిన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా రావాలంటే విశ్వాసం కలిగి రావాలి. ప్రార్థన విశ్వాసం కలిగి చేయాలి. అలాగే మన జీవితంలో దేవుని కోసం ఏం చేస్తున్నా సరే విశ్వాసంతో మనం ఏం చేయాలా? చేయాలి ఆ పనులు. ఆ విశ్వాసము అల్పమైంది కాదు. ఆ విశ్వాసము అసాధారణమైన కార్యాలు జరిగిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన విశ్వాసము అమూల్యమైనది. అందుకే విశ్వాసము చేతనే మనము రక్షింపబడ్డాం కదా. కృపచేత రక్షింపబడ్డాం. విశ్వాసం ద్వారా 2 మాటలు ఉంటాయి అక్కడ. విశ్వాసము ఫస్ట్, తర్వాత కదా కృపలో నుంచి విశ్వాసం అని మనకు అబ్బింది అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో గుర్తుపెట్టుకుందాం, విశ్వాసము అమూల్యమైనది. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు అన్నాడు. చూసారా? ఇక్కడ మనం గమనిస్తే అమూల్యమైన రక్తము, ఈ అమూల్యమైన రక్తము ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉన్నది. ఈ అమూల్యమైన రక్తం ఏం చేసిందంటే మనల్ని మీరు విమోచింపబడ్డారు అంటాడు కదా. హల్లెలూయా.
ప్రభు యొక్క రక్తము చేత మనం విమోచింపబడ్డాం. ఇది అమూల్యమైనది. దీనికి సాటి గొర్రెల యొక్కయు కదా, తర్వాత ఎడ్ల యొక్కయు, తర్వాత మేకల యొక్కయు, తర్వాత గొర్రెల యొక్కయు రక్తము చేత మీరు శుద్ధీకరించబడలేదు. పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి కదా, పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము పరిశుద్ధమై ఉండాలి, అమూల్యమైనదై ఉండాలి. అందుకే దేంట్లో కూడా అమూల్యమైనటువంటి రక్తము లేదు గనక ప్రభువైన యేసుక్రీస్తు వారే అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆయన కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు చివరి వరకు కూడా ఆయన కార్చాడు. అందుకని మన ప్రభు బల్లలో పాల్గొంటున్నప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాం ఏంటంటే ఇది నా రక్తము అన్నాడు ప్రభు కదా. యోహాను సువార్తలో అన్నాడు, నా శరీరము దీని నా రక్తము తాగువాడు నిత్య జీవము కలవాడు అన్నాడు. నా శరీరము దీని నా రక్తం తాగువాడు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నిర్జీవమైన రక్తము కాదు, అది సజీవమైన రక్తము. సజీవమైన రక్తమును మనం ధ్యానం చేస్తున్నప్పుడు, జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, అందులో మనం పాల్గొంటున్నప్పుడు మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. అమూల్యమైన రాయి యొద్ద ఉన్నామా, దేవుని కృపలోనే ఉన్నామా, దేవుని తెలివిని కలిగించే దేవుని మాటల్లో ఉన్నామా, విశ్వాసం కలిగి ఉన్నామా, ఇవన్నీ కూడా పరీక్షించుకుంటూ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మనం ఏం చేయాలా, దినదినము కూడా శుద్ధీకరించబడుతూ ఉండాలి. కాబట్టి ప్రియులారా, యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని ఏం చేస్తుందని రాయబడింది, పరిశుద్ధులుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి అమూల్యమైనటువంటి రక్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. సామెతల గ్రంథము 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇక్కడ భార్య అమూల్యమైనది. కొంతమంది అంటుంటారు కదా, భార్య దరిద్రముది అంటారు కదా. భార్యని ఏమంటారు, దరిద్రం దానా అంటారు. మళ్ళీ పైగా ఏమంటారు, అన్ని చేసే పనులు చేసే భార్యను పట్టుకొని ఏమంటారు, పనికి రానిదానా అని అంటారు. కొంతమంది పందిదానా అంటారు, ఇంకా కొంతమంది దొంగదానా అంటారు. మొత్తానికి భార్యలను విలువలేనట్టుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే, భార్య దొరికిన వానికి మేలు దొరికెను అన్నాడు. భార్య దొరికిన వానికి మేలు దొరికినని చెప్పినటువంటి దేవుడు, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యము. నా భార్య ముత్యము అని చెప్పగలిగే భర్తలు కావాలి. ముత్యమేమో కానీ ముచ్చుదే అంటారు ఎక్కువ శాతం కదా. ముత్యం కంటే ముఖ్యంగా ఏమంటారు, నా భార్య అంత ముచ్చుది ఎవరు లేరు అంటుంటాం కదా చాలాసార్లు. కానీ వాక్యం అంటుంది భార్య అమూల్యమైనది అన్నాడు. అంటే ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడైతే భార్య అనగా సంఘము. చెప్పండి, భార్య అనగా సంఘము, వధువు సంఘము. ఈ వధువు సంఘము విలువలేనిది కాదు సుమా, ఎంతో విలువైనది. ఈ వధువు సంఘము సిద్ధపడడానికి ఏర్పాటు చేయబడిందే ఈ కూడికలన్నీ కూడా. ఈ ప్రార్థనా కూడికలకు ఎందుకు రమ్మని చెప్తుంటామంటే, ఒక వధువు సంఘములో నువ్వు ఒక బిడ్డగా ఉన్నావు కాబట్టి, నువ్వు ఒక వధువుగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్నావు కాబట్టి, నీ జీవితంలో నువ్వు ఎలా కావాలంటే అమూల్యమైనటువంటి వధువుగా కావాలి. బైబిల్లో మనకు అహశ్వరేషు రాజు ఉన్నాడు. ఈయన అంతా కూడా ఏం చేశాడు, తన భార్య అయినటువంటి వస్తి కదా, వస్తిని పిలిచినప్పుడు వస్తి వచ్చిందా, వస్తిని రాలేదు, నేను రాను అన్నది కదా. రాను అనేసరికి రాజుకి ఏమొచ్చింది, కోపం వచ్చి రాజరికాన్నే పక్కకి పెట్టేయలేదు, కానీ ఆమెను రాణిగా తీసేశాడు. రాణిగా తీసేసి ఆమెకు బదులుగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎస్తేరును ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఉన్నవారందరూ చూసినప్పుడు ఆయనకి ఎవరు నచ్చలేదు, కానీ ఎవరు నచ్చారు, ఎస్తేరు మాత్రమే నచ్చింది. ఎస్తేరు దైవభక్తి కలిగినటువంటిది కదా. హల్లెలూయా. అంటే సంఘం అనేటువంటి వధువు కొరకై తన అమూల్యమైన రక్తము చేత కడిగాడు గనక, ఈ సంఘం అనేటువంటి భార్య ఎలా ఉండాలి, అమూల్యమైనదిగా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆధ్యాత్మికంగా సంఘం అనేటువంటి ఈ యొక్క భార్య చాలా అమూల్యమైనది. అందుకనే సంఘంలో నేనెంతలే, వాళ్ళకంటే నేను గొప్పనా అని చాలాసార్లు చాలామంది వెనకడుగు వేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. దేవుని దృష్టిలో నువ్వు ఎంతో విలువైన వాడవు, నువ్వెంతో విలువైన దానవు. రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఎంతోమంది ఆ పెళ్లి కుమార్తెలు సిద్ధపడి వచ్చారు, కానీ
ఒక్కరు మాత్రమే. అందుకనే ఎత్తబడే గుంపులో ఉంటున్నామా, విడవబడే గుంపుకు చెందిన వారమా, మనం ఆలోచన చేసుకోవాలి. బుద్ధి లేని కన్నికలు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో బుద్ధిగల కన్నికలు మనం చూస్తాం. బుద్ధిగల కన్నికలు ఏం చేశారంటే పెళ్లి కుమార్తెతో పాటు లోపలికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని కన్నికలు ఏం చేశారు, ఎక్కడో వెళ్ళి నూనె తెచ్చుకోవడానికి వెళ్ళాడు. నిర్లక్ష్యంగా ఉన్నారు. అందుకనే ఆయన యొక్క రాకడ వచ్చినప్పుడు వాళ్ళ పక్కనే ఉండిపోయారు కానీ లోపలికి వెళ్ళలేకపోయారు. నిజంగా సంఘములోనే ఉంటూ కూడా నిజంగా చాలామంది ఈ రోజుల్లో దేవుని రాజ్యానికి వారసులుగా ఉండలేకపోతారు. కారణం ఏంటంటే ఇంకా మారు మనసు పొందట్లేదు, ఇంకా ఆ యొక్క మూలరాయి అయినటువంటి అమూల్యమైనటువంటి రాయి అయిన ప్రభు దగ్గరికి రావట్లేదు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచటలేము, ఆయన యొక్క అమూల్యమైన రక్తం చేత కడగబడటం లేదు. అందుకోసమే అమూల్యమైనటువంటి వధువు సంఘంగా సిద్ధం కాలేకపోతున్నాం. మనం అందరం చనిపోతే ఎక్కడికి పోవాలి? ఖచ్చితంగా పరలోకం. పరలోకం వెళ్ళాలనుకుంటున్నాము. అయితే పరలోకం ఎలాంటిదో అక్కడ మనం చూడాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనం. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్పరాగము, 10వది సువర్ణల సునీయమును, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. పరలోకము అమూల్యమైనది. చెప్పండి, పరలోకం అమూల్యమైనది, బంగారుతో ఉన్నటువంటిది. ఈరోజు మనుషులు పెట్టుకుంటున్న బంగారు ఇది దేహానికి పెట్టుకుంటున్నారు కానీ పరలోకం మాత్రం సువర్ణ వీధులు ఉంటాయి కదా, బంగారు వీధులు కలిగి ఉంటుంది. బంగారు మీద మనం నడుస్తాం ఒక రోజున. అందుకే బంగారు మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. బంగారు అనేది మనం పరలోక రాజ్యానికి చేర్చదు. బంగారును ఆశించినటువంటి వారు, వెండిని ఆశించినటువంటి వారు నష్టపోయారు తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళిన వారు కానే కాదు. ఇప్పటికి ఎవరైనా పరలోకానికి వెళ్ళారా అని అంటే ఇంతవరకు ఎవరైనా పరలోకం వెళ్ళారా? చంద్రమండలానికి వెళ్ళొచ్చారు కానీ పరలోకానికి ఎవరైనా వెళ్ళారా చెప్పండి? ఎవ్వరూ వెళ్ళలేదు. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్ళలేదు. కేవలం యేసు ప్రభు వారు ఒక్కరే పరలోకం నుంచి వచ్చాడు, మరలా పరలోకానికి ఆయన ఆరోహణం అయిపోయాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూసితురో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా. ఇక యేసు ప్రభు వారు తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళిన వారు ఎవరు లేరు. ఇప్పుడు కూడా ప్రస్తుతము యేసు ప్రభు వారు ఎక్కడున్నాడు? పరలోక రాజ్యంలోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం సంఘంలో ఎవరున్నారా అంటే పరిశుద్ధాత్మ దేవుడుగా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము అమూల్యమైనది. ఆ పరలోక రాజ్యంలో యేసు ప్రభు ఎలా ఉంటాడంటే ఆయన దీపముగా ఉంటాడు. గొర్రెపిల్లయ్య అక్కడ దీపమై ఉండును. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ముత్యములతో కట్టబడినటువంటి ఆ వైడూర్యముతో లేకపోతే రాళ్లతో కట్టబడినటువంటి ఆ అమూల్యమైనటువంటి ఆ యొక్క పరలోక పట్టణాన్ని చేరుకోవడానికి ఈ లోకంలో మనం సిద్ధపడుతున్నాం. అవునా కాదా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము ఎంతో అమూల్యమైనటువంటిది పరలోక రాజ్యం. కాబట్టి ఈ 7 విషయాలు మన మనసులో జ్ఞాపకం చేసుకుందాం. 1, ఆయన కృప అమూల్యమైనది. 1. రెండవదిగా ఆయన మాటలు తెలివి కలిగించే ఆయన మాటలు అమూల్యమైనవి. 3వదిగా ఈ అమూల్యమైన మాటలు ఎక్కడ తీసుకొస్తున్నాయనంటే మూల రాయి అయినటువంటి అమూల్యమైనటువంటి రాయి అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొస్తున్నాయి. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత విశ్వాసం, అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని మన జీవితంలో రూపొందిస్తున్నాయి. విశ్వాసం వచ్చిన తర్వాత తన అమూల్యమైనటువంటి శిలువ రక్తం చేత
ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత మనల్ని శుద్ధులుగా చేశాడు. అందుకని మనము అమూల్యమైనటువంటి భార్యగా, వధువు సంఘముగా మనం సిద్ధపడుతున్నాం. అలా సిద్ధపడిన తర్వాత మనము అమూల్యమైనటువంటి పరలోక రాజ్యానికి మనము చేరుతాము. అందుకనే ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని అమూల్యమైనటువంటి ఆ పరలోక రాజ్యానికి సిద్ధపడడానికి ఈ లోకంలో మనం ఎలా ఉండాలంటే నీతితోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఈ లోకంలో జీవించినప్పుడు ఈ అమూల్యమైనటువంటి 7 విషయాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయము చేయనుగాక. ఆమెన్.